అదే ఎంత వెయిటింగ్. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ హరికోటి శాస్త్రి గారిని సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు జరగబోయే అతిపెద్ద మ్యాచ్ ఇది. దేశంలో రెండు అతిపెద్ద టీంలు ఇప్పుడు తలబడబోతున్నాయి. ఇండియన్ రైల్వేస్ మరియు ఎస్ఆర్ఎం. ఈ రెండు జట్లు ఏ టోర్నమెంట్లో ఆడినా నువ్వా నేనా అన్నట్టు పోటీపడి ఆడుతూ ఉంటాయి. మరి ఈరోజు మన ముందు చాలా అద్భుతమైనటువంటి పోరాటం జరగబోతుంది. యుద్ధమే జరుగుతుంది. ఇప్పుడు అందరూ కూడా చప్పట్లతో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. హలో, దయచేసి బార్కెట్ మీదకి వెయిట్ ఇవ్వకండి. ఎల్ఈడి స్క్రీన్ పడిపోతే మొత్తం ఇదంతా డిస్టర్బ్ అవుతుంది. దయచేసి అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ అక్కడ పైప్ ముందుకు వచ్చేసినాయి. కెమెరాస్ మొత్తం క్రౌడ్ని ఒకసారి కవర్ చేయండి. సార్ ఏఎస్ఎఫ్ మ్యాచ్ది యాడ్ ఒకసారి వేయండి శ్రీనివాస్ గారు.
అడ్వర్టైజ్మెంట్ శ్రీనివాస్ గారు, టోర్నమెంట్ వీడియో. హలో హలో లేడీస్ బయట ఉన్న లేడీస్ ఎవరైనా ఉంటే లోపలికి వచ్చి, ఇక్కడ గ్యాలరీ ఖాళీగా ఉందండి, ఇక్కడికి వచ్చేసేయండి. లేడీస్ ఎవరైనా ఉంటే అక్కడ అవుట్ సైడ్ ఆ వెనక గేట్లోంచి రావచ్చు. ఇటు రండి లేడీస్, లోపలికి వెనక నుంచి వచ్చేయండి, ఇలా వచ్చేయండి, ఇక్కడ గ్యాలరీ ఖాళీగా ఉంది. చాలా అద్భుతమైన మ్యాచ్ ఇప్పుడు జరగబోతుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి రేపటి షెడ్యూల్లో మ్యాచెస్ మధ్యాహ్నం 3 గంటల నుంచి జరుగుతూ ఉంటుంది, గమనించాలి. రేపు మధ్యాహ్నం 3 గంటలకి మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. రేపు 5 మ్యాచ్లు జరగాలి కాబట్టి మధ్యాహ్నం 3 గంటలకే టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. అలాగే రేపు ఉదయం 10 గంటలకు ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదే సమయంలో పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా జరుగుతుంది. పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉదయం 9 గంటలకి ఇక్కడికి రావాలి. సైడ్ అలాగే 16వ తేదీ సాయంత్రం మ్యాచెస్ కూడా 4 మ్యాచ్లు ఉంటాయి. 17 సెమీఫైనల్స్ జరుగుతాయి. 18 థర్డ్ ప్లేస్కి, ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్కి ఫైనల్ మ్యాచెస్ జరుగుతాయి. 18వ తారీఖు వరకు ఇక్కడ మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మ్యాచెస్ అన్నీ కూడా ఇప్పుడు లైవ్లో మ్యాచెస్ చూడొచ్చు. ఇక్కడికి రాలేని వాళ్ళు యూట్యూబ్లో ఏఎస్ఎఫ్ సంక్రాంతి సంబరాలు అని కొడితే మీకు మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ వస్తుంది.
ఏఎస్ఎఫ్ ఛానల్లో మీరు లైవ్ టెలికాస్ట్ చూడవచ్చు మ్యాచెస్. ఇంట్రడక్షన్ ఆఫ్ ది ప్లేయర్స్. ఈ టోర్నమెంట్ స్వర్గీయ అడబాల దుర్గా నరేష్ మెమోరియల్ ఆల్ ఇండియా ఉమెన్ వాలీబాల్ 2023 ప్లేయర్స్ని ఇంట్రడక్షన్కి గెస్టుల్ని ఆహ్వానిస్తున్నాం. దయచేసి వారందరూ ఇక్కడికి రావాలి. దుర్గా నరేష్ వాళ్ళ తాతగారిని పప్పుల వెంకటరావు గారిని ఇక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అడపాల బ్రహ్మాజీ గారు, అలాగే నారాయణ డెవలపర్స్ అధినేత శ్రీ దొడ్డ రాధాకృష్ణమూర్తి గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన మలికిపురం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ హరికోటి శాస్త్రి గారిని కూడా ప్లేయర్స్ని ఇంట్రడక్షన్ కోసం ఇన్వైట్ చేస్తున్నాం. సార్ దయచేసి రావాలి. అలాగే ఆడబాల హరికృష్ణ గారు, వారిని కూడా ఆడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్లో ఆయన కూడా వన్ ఆఫ్ ది పార్ట్, మరి ఆయన కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆడబాల కాశీ గారు కేసినపల్లి, వారిని కూడా ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు జరగబోయే మ్యాచ్ ఈ టోర్నమెంట్కి హైలైట్ అవుతుందంటే ఏ విధమైన సందేహం లేదు. ఇండియన్ రైల్వేస్ దేశంలో ఉన్నటువంటి రైల్వే జట్లలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి టీం ఇది. ఇందులో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి క్రీడాకారులు, ఉత్తమ క్రీడాకారుల్ని ఎంపిక చేసి ఇండియన్ రైల్వేస్లో వారికి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. వీరంతా కూడా ఇండియన్ రైల్వేస్లో ఎంప్లాయీస్. వాళ్ళు ఎస్ఆర్ఎం, ఇది భారతదేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ అన్నిటిలోకి jersey number 5 and 18, 14, 11, 17 and 7 current Indian players. In railways team and best university of in total India and SRM team. దేశంలో ఎన్నో యూనివర్సిటీస్ ఉంటాయి. ఆ అన్ని యూనివర్సిటీస్లోని ద నెంబర్ 1 టీమ్ అండి ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ద బెస్ట్ టీమ్ ఇన్ ఇండియన్ యూనివర్సిటీస్. ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ రైల్వేస్ టీంలో జెర్సీ నెంబర్ 5, 18, 14, 11 అండ్ 17 వీళ్ళంతా కూడా మన ఇండియన్ టీంలో ప్లేయర్స్. వీళ్ళందరూ మన దేశం తరపున అంతర్జాతీయ టోర్నమెంట్స్ ఆడేటటువంటి క్రీడాకారులు. మరి ఇక్కడికి వచ్చినటువంటి కోచెస్ ఇక్కడ ఇండియన్ రైల్వేస్ తరపున ఇండియన్ రైల్వేస్ టీమ్ కోచెస్గా వచ్చినటువంటి మెన్ అండ్ ఉమెన్ టీమ్స్కి వీరు ఇండియన్ టీమ్ కోచెస్. వీళ్ళే మన దేశం తరపున క్రీడాకారులను ఇతర దేశాలకు తీసుకెళ్ళి మన దేశానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి క్రీడాకారులకి తర్ఫీదు ఇచ్చేటటువంటి కోచ్లు. మరి అలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈరోజు మా ఊరు రావడం మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. మేము
ఈ అడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావడానికి అడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ ఒక వేదికను ఏర్పాటు చేయడం నిజంగా మేమంతా కూడా చాలా గర్వపడుతున్నాం. మరి వారందరినీ కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి మన అతిథులందరినీ పరిచయం చేస్తున్నాం. వారికి దయచేసి మన హరికోటి శాస్త్రి గారిని, వెంకట్రావు గారు, SRM jersey number 17, current India player. Jersey number 17. Raise your hand. Raise your hand. She is Indian player. సెవెంటీన్ ఒక అమ్మాయి ఆడిందండి. ఆ అమ్మాయి ఆడలేదు కదా సెవెన్ ఆడిందా? ఎక్కడ చేస్తుంది?